హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి వర్బ్స్ అంటే ఏంటి అంటే మనకి బేసికల్గా తెలిసింది ఏంటి అంటే క్రియ, అంటే ఏదైనా పని జరిగిందనుకోండి దాని గురించి చెప్పేటువంటివి వర్బ్స్. ఇందులో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. సో వాటి గురించి కొంచెం మనము ఇవాళ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేద్దాం. సో వర్బ్స్ అనేటువంటివి మనం చెప్పాం కదా ఏదైనా పనిని డినోట్ చేస్తాయి అని. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది జరిగేటువంటి యాక్షన్ని చెప్తుంది, అంటే ఏదైనా పని జరిగిందనుకోండి దాని గురించి మనకు చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ బాట్ అ కార్. సో ఇక్కడ బాట్ అనేటువంటిది యాక్షన్, అంటే ఇక్కడ ఒక పని జరిగింది అది చెప్తుంది. నెక్స్ట్, షీ ఏట్ ది యాపిల్. అంటే ఏట్ అనేటువంటిది ఇక్కడ పని, యాక్షన్. సో నెక్స్ట్, షీ కాట్ ద కిటన్. కాట్ అంటే కాట్ అనేటువంటిది ఒక ఇక్కడ జరిగినటువంటి పని. సో బేసికలీ ఈ వర్డ్స్ అన్నీ మీరు చూసినట్లయితే దీస్ ఆర్ డినోటింగ్ ది యాక్షన్, అంటే ఇవి మనకు అక్కడ జరిగినటువంటి యాక్షన్ని తెలియజేస్తున్నాయి. సో ఇందులో ఇంకొకటి ఉంటుంది, దట్ ఈస్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అనమాట, అంటే ఉండడాన్ని, బీయింగ్ని తెలియజేస్తుంది. స్టేట్ ఆఫ్ బీయింగ్. ఎగ్జాంపుల్ చూడండి, చూడండి ఈ ఎగ్జాంపుల్స్ అన్నిట్లో మనం చూసినట్లయితే కనుక ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్ని చెప్పేటువంటి వర్డ్స్, అఫ్ కోర్స్ ఇవి చాలా చిన్న వర్డ్స్ బట్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట. సో వాజ్, ఈజ్, ఆర్, ఈ మూడు అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇక్కడ చూడండి, షీ వాజ్ దేర్ అంటే ఆమె అక్కడ ఉంది, అక్కడ ఎట్లాంటి పని జరగట్లేదు, ఎట్లాంటి యాక్షన్ జరగట్లేదు, బట్ ఇట్ ఈస్ షోయింగ్ ది స్టేట్ అనమాట. ఆమె అక్కడ ఉంది అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. హీ ఈజ్ ఇన్ ద రూమ్, అతను ఆ రూమ్లో ఉన్నాడు. ఈవెన్ దెన్ యాక్షన్ అనేది జరగట్లేదు బట్ స్టిల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ని చెప్తుంది. దే ఆర్ హియర్, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అంటే ఇవన్నీ కూడా అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ని చెప్పేటువంటివి ఈ వర్డ్స్ అనమాట. సో వీటి గురించి నేను తర్వాత చెప్పినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిని అసలు ఏమంటారు అనేటువంటిది. నెక్స్ట్, మనకి వర్బ్ అనేటువంటిది ఇంకొక దాన్ని కూడా తెలియజేస్తుందండి. అదేంటి అంటే పొసెషన్, అంటే నాది అని చెప్పడము. తర్వాత సఫరింగ్, పొసెషన్ అండ్ సఫరింగ్. ఎగ్జాంపుల్ చూడండి, షీ హ్యాస్ అ లాంగ్ హెయిర్. ఐ హ్యావ్ 2 cars. I have a severe headache. She has a joint pain. చూడండి ఇక్కడ ఏదైతే ఫస్ట్ సెంటెన్స్ ఉందో, షీ హ్యాస్ అ లాంగ్ హెయిర్ అంటే ఆమెకి లాంగ్ హెయిర్ ఉంది, అంటే ఇట్స్ లైక్ అ పొసెషన్. ఆమె దాన్ని ఓన్ చేస్తుంది అన్న ఉద్దేశం. ఐ హ్యావ్ 2 cars, ఇక్కడ కూడా హ్యావ్ అనేటువంటిది ఏంటి అంటే పొసెషన్ చెప్తుంది, అంటే నాకు 2 కార్లు ఉన్నాయి, అంటే ఆ కార్స్ ఇట్ బిలాంగ్స్ టు మీ అనేది ఉన్నటువంటి పొసెషన్ని నేను చెప్తున్నాను. నెక్స్ట్, ఐ హ్యావ్ అ సివియర్ హెడేక్, నాకు చాలా తలనొప్పిగా ఉంది, ఇట్స్ లైక్ అ సఫరింగ్ కదా. నెక్స్ట్ సెంటెన్స్ కూడా షీ హ్యాస్ అ జాయింట్ పెయిన్, ఆమెకి జాయింట్ పెయిన్ ఉంది, ఈవెన్ దిస్ ఈజ్ లైక్ అ సఫరింగ్,
అంటే ఆమె సఫర్ అవుతోంది, అంటే జాయింట్ పెయిన్ తోటి సఫర్ అవుతుంది అన్న మీనింగ్ తోటి చెప్పాం. అంటే బేసికలీ ఏంటి అంటే వర్బ్స్ అనేటువంటివి యాక్షన్ని చెప్తాయి, స్టేట్ ఆఫ్ బీయింగ్ని చెప్తుంది, తర్వాత పొసెషన్ ఆర్ సఫరింగ్ని కూడా మనకి చెప్తాయి. అయితే ఈ వర్బ్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి బేసికలీ 2 టైప్స్గా ఉంటాయండి. ఈ 2 టైప్స్ వచ్చేసి ఒకటి మెయిన్ వర్బ్స్, 2 ఆక్సిలరీస్. సో ఫస్ట్ మనము మెయిన్ వర్బ్స్ అంటే ఏంటి చూద్దాం. మెయిన్ వర్బ్స్ అంటే ఏంటి అంటే మనము మెయిన్ అని చెప్తున్నాం కదా, అంటే ఆ సెంటెన్స్కి అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ద మెయిన్ వర్బ్ ఇన్ ద సెంటెన్స్. అంటే అవి ఎప్పుడు మెయిన్ వర్బ్స్గానే ఉంటాయి అన్నమాట. బేసికలీ ఇవన్నీ యాక్షన్స్ ఉంటాయి, యాక్షన్ వర్డ్సే ఉంటాయి అన్నమాట. సో ఈ మెయిన్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి అంటే యాక్షన్ జరిగే విధానాన్ని బట్టి మళ్ళీ 2 రకాలుగా డివైడ్ అయి ఉన్నాయి. సో అవి ఏంటి అంటే ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్. చూడండి, ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ లేదా డూవర్ ఏదైనా వర్క్ చేస్తున్నారనుకోండి, అది అలా పాస్ ఆన్ అయ్యి ఆబ్జెక్ట్ వరకు వెళ్ళింది అనుకోండి, దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ రవి పుష్ట్ గీత. ఇక్కడ పుష్ట్ అనేటువంటి వర్క్ జరిగింది, అయితే రవి అనే సబ్జెక్ట్ నుంచి గీత అనే ఆబ్జెక్ట్ వరకు అది పాస్ ఆన్ అయింది. అంటే ఇట్ హ్యాస్ పాస్డ్ ఓవర్, సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి పాస్ ఆన్ అయింది. సో ఇలాంటి వాటిని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే he kicked the ball. సో ఈ వర్క్ అనేటువంటిది ఈ సబ్జెక్ట్ నుంచి ఈ ఆబ్జెక్ట్ వరకు పాస్ ఆన్ అయింది. సో బేసికలీ ఏంటి, సబ్జెక్ట్ నుంచి యాక్షన్ అనేటువంటిది పాస్ ఓవర్ అయితే అంటే ఆబ్జెక్ట్ వరకు పాస్ ఓవర్ అయితే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటారు. నెక్స్ట్ ఉన్నటువంటిది మనకి వర్బ్ టైప్, ఇందులో మెయిన్ వర్బ్స్లో ఇంట్రాన్సిటివ్ వర్బ్. అయితే ఇంకొకటండి, ఈ ట్రాన్సిటివ్ వర్బ్స్లో యాక్చువల్లీ ఒక్కొక్కసారి ఒకటి కన్నా ఎక్కువ ఆబ్జెక్ట్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనము ఇందాక చూసినటువంటిది రవి కిక్ ద బాల్ అన్నాం కదా. సో ఇందులో మనకి బాల్ అనేటువంటిది ఒకటే ఆబ్జెక్ట్, అంటే ఇది ఆబ్జెక్ట్, ఇది వచ్చేసి వర్బ్ కదా, ఇది సబ్జెక్ట్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అవి ఎలాంటి వర్డ్స్కి వస్తాయి అంటే మనము ప్రామిస్, టెల్, ఆస్క్. సో ఇలాంటి వర్డ్స్కి ఏమవుతుంది అంటే 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. హీ టోల్డ్ మీ అ స్టోరీ. ఇక్కడ మీరు గమనించినట్లయితే టోల్డ్ ఈజ్ ద వర్బ్, ఇది వర్బ్. టోల్డ్ అనేటువంటిది వర్బ్, హీ అనేటువంటిది సబ్జెక్ట్, మీ అనేటువంటిది ఆబ్జెక్ట్, స్టోరీ ఈజ్ ఆల్సో ఆబ్జెక్ట్. కాకపోతే ఇందులో స్టోరీ ఈజ్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్, స్టోరీ అనేటువంటిది డైరెక్ట్ ఆబ్జెక్ట్, మీ అనేటువంటిది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఇందులో 2 ఆబ్జెక్ట్స్ వచ్చాయి మనకి, బట్ వన్ ఈజ్ డైరెక్ట్ అండ్ ది అదర్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో సమ్టైమ్స్ మనకి 2 ఆబ్జెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది ఎందులో వస్తుంది మనకి, ట్రాన్సిటివ్ వర్బ్స్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటి, దాని గురించి చూద్దాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే సింపుల్ అండి. మనం ఇందాక యాక్షన్ పాస్ ఆన్ అయితే అంటే సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ పాస్ ఆన్ అయితే, పాస్ ఓవర్ అయితే అని చెప్పాం కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఆబ్జెక్ట్కి మన యాక్షన్ అనేటువంటిది పాస్ ఆన్ అవ్వదు. సే ఫర్ ఎగ్జాంపుల్ he speaks politely, she smiles loudly. ఇక్కడ చూడండి, స్పీక్స్ అనేటువంటిది ఇవి 2 వర్బ్స్, స్పీక్స్ అండ్ స్మైల్స్. కానీ
మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ యాక్షన్ అనేటువంటిది అక్కడే ఉంటుంది, అంటే సబ్జెక్ట్ దగ్గరే ఉంటుంది, కానీ అక్కడ ఆబ్జెక్ట్కి పాస్ ఆన్ అవ్వట్లేదు. సో సింపుల్గా ఇలాంటి వాటిని మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటాం అన్నమాట. యాక్చువల్లీ ఈ వర్బ్స్ ఏవైతే ఫామ్ అవుతాయో, అంటే ఇవి ఫార్మేషన్ని బట్టి, అంటే బేసికలీ వర్బ్ అనేటువంటిది ఎలా అంటే దానికి 5 ఫార్మ్స్ ఉంటాయండి. ఫస్ట్ది వచ్చేసి ఇన్ఫినిటివ్, సెకండ్ వచ్చేసి ప్రెజెంట్, థర్డ్ వచ్చేసి పాస్ట్, ఫోర్త్ వన్ ఈజ్ పాస్ట్ పార్టిసిపల్, ఫిఫ్త్ వన్ ఈజ్ ఐఎన్జీ ఫామ్. అంటే ఏ వర్డ్ అయినా సరే ఇలా ఉంటుంది. సో ఇన్ఫినిటివ్ ఫామ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ బేస్ ఆఫ్ ద వర్డ్ అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను కుక్ అనే వర్డ్ని తీసుకున్నాను అనుకోండి, ఇన్ఫినిటివ్ దానికి టు కుక్ అని ఉంటుంది. ప్రజెంట్లో కుక్ ఆర్ కుక్స్ డిపెండింగ్ ఆన్ ది నౌన్. నెక్స్ట్ పాస్ట్లో అదేమవుతుంది, కుక్డ్. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్లో కూడా ఇట్ విల్ బికమ్ కుక్డ్. ఐఎన్జీ ఫామ్ యాడ్ చేసినప్పుడు కుకింగ్ అవుతుంది. సో ఇలా మనకి ప్రతి వర్బ్కి వచ్చేసి 5 ఫామ్స్ అనేటువంటివి ఉంటాయి. అయితే ఈ ఏదైతే దాని పాస్ట్ ఫామ్స్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్స్ అంటే ఫామ్ అవుతాయో ఆ విధానాన్ని బట్టి, అంటే ఇప్పుడు మనం ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ అంటే బేస్డ్ ఆన్ ది యాక్షన్ చెప్పాం కదా, అలా కాకుండా అంటే బేస్డ్ ఆన్ ది రైటింగ్ ఆర్ బేస్డ్ ఆన్ ది వర్డ్స్, అగైన్ 2 టైప్స్ అనమాట. ఏవైతే మెయిన్ వర్బ్స్ ఉన్నాయో అవి ఏంటి అంటే రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి అంటే రెగ్యులర్ వర్బ్స్ అనేటువంటివి ఏంటి అంటే ఈ ఏదైతే ఇన్ఫినిటివ్ ఫామ్ ఉందో లేదా ప్రజెంట్లో ఏదైతే వర్బ్ ఉందో దానికి టీ, డి ఆర్ ఈడి ఈ మూడిట్లో దేన్ని చేర్చైనా సరే మనము దాని పాస్ట్ ఫామ్ ఇంకా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని తీసుకురావచ్చు అనమాట. సో అంటే వీటిని వీక్ వర్బ్స్ అని కూడా అంటారు. వీక్ వర్బ్స్ అని ఎందుకు అంటారంటే చాలా ఈజీగా మనము వాటి పాస్ట్ ఫామ్ని రాసేయచ్చు కాబట్టి. సో ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ గమనించినట్లయితే కుక్, కుక్డ్, కుక్డ్. సో నేను జస్ట్ ఇక్కడ ఈడి అనేటువంటిది యాడ్ చేశాను అంతే కదా. సో ఇలా సింపుల్గా మనము ఏవైతే దాని నెక్స్ట్ ఫామ్ని లేదా పాస్ట్ ఫామ్ని లేదా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని ఫామ్ చేయగలుగుతామో వాటిని రెగ్యులర్ వర్బ్స్ అని అంటారనమాట. సో దీస్ ఆర్ కాల్డ్ వీక్ వర్బ్స్ ఆల్సో, అంటే వీక్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి? ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి అంటే ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ని మనము టీ యాడ్ చేసి కానీ డి యాడ్ చేసి లేదా ఈడి యాడ్ చేసి మనము ఫామ్ చేయలేము. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ వర్బ్స్ వచ్చేసి ఇర్రెగ్యులర్ వర్బ్స్, అంటే రెగ్యులర్ చెప్పాం కదా, ఇర్రెగ్యులర్ వర్బ్స్. చూడండి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడండి, ఫర్గివ్, ఫర్గేవ్, ఫర్గివెన్. సో ఇందులో మీకు వచ్చేసి ఎక్కడ కూడా ఈ డి కానీ టీ కానీ ఉండట్లేదు. సో ఇలాంటి వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటారనమాట. సో నెక్స్ట్ అంటే ఇది మెయిన్ వర్బ్స్ గురించి. నెక్స్ట్ మనము ఆక్సిలరీస్ అని చెప్పాం కదా, సెకండ్ టైప్ వచ్చేసి ఆక్సిలరీస్. ఆక్సిలరీ వర్బ్స్. సో ఆక్సిలరీ వర్బ్స్ వచ్చేసి మనకి అంటే టోటల్గా 24 ఉన్నాయండి. ఆ 24 ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. టు బీ ఫామ్ ఒకటి, తర్వాత డూ ఫామ్, హ్యావ్ ఫామ్. వీటికి వచ్చేసి మనకి టు బీలో am, is, was, are, were. నెక్స్ట్ డూ ఫామ్లో డూ, డిడ్, డస్. హ్యావ్ ఫామ్లో వచ్చేసి హ్యావ్,
హ్యాస్, హ్యాడ్. వీటిని మనము ప్రైమరీ ఆక్సిలరీస్ అంటారు లేదా హెల్పింగ్ వర్బ్స్ అని అంటారు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ప్రైమరీ ఆక్సిలరీస్ ఆర్ helping verbs. Next, can, could, will, would, shall, should, may, might, must, used to, need to, ought to, dare. సో వీటిని వచ్చేసి మోడల్స్ అంటారండి. సో బేసికలీ ఏంటి అంటే ఆక్సిలరీ వర్బ్స్ మనకి టోటల్గా 24 ఉంటాయి. అందులో మళ్ళీ మనకి హెల్పింగ్ వర్బ్స్ అని మోడల్స్ అని ఇలా డివైడ్ చేసి ఉంటుంది. సో మీకు వీటి గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నెక్స్ట్ క్లాస్లో నేను ఇస్తాను.